సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని వైసీపీ అధినేత జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ ముఖ్య నేతల వద్ద కూడా ప్రస్తావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 1% ఓట్ల తేడాతో అధికారానికి దూరమయ్యామని, ఈసారి అలా జరగదని ఆయన విశ్వాసంతో ఉన్నారు. అయితే అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో విడుదలలో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ కంటే కొంచెం ఆలస్యంగా విడుదల చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులు ఖరారైనా వైసీపీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అధికార పక్షంలో అసంతృప్తవాదులు, బలమైన అభ్యర్థులు బయటకొస్తే వారికి వైసీపీ టికెట్లు కేటాయించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలన్న యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పక్షం నుంచి వీలైనంత ఎక్కువ మంది బలమైన నేతల్ని ఆకర్షించడం ద్వారా విజయం సాధించవచ్చనే యోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. మార్చి 15 తర్వాత వైసీపీ తన అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. కడప జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి నుంచి మొదలుకొని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, సీనియర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు హితేష్, దాసరి జయరమేష్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కిల్లి కృపారాణి, దాడి వీరభద్రరావు వంటి నేతలను వైసీపీలోకి జగన్ ఆహ్వానించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన మాగుంట్ల శ్రీనివాసరెడ్డికి ఈసారి టికెట్ ఇచ్చి వైసీపీ తరపున రంగంలోకి దింపాలనే యోచనలో ఉన్నారు. ఒంగోలు నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డిని రంగంలోకి దించాలనే ఆలోచనలో జగన్ ఉన్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి దాదాపు 96% అభ్యర్థులు ఖరారయ్యారని సమాచారం. అయితే ఈ జాబితాను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఎన్నికల్లో అత్యంత కీలకమైన మేనిఫెస్టో విషయంలో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గతేడాది ప్లేనరీలో నవరత్నాల పేరిట కొన్ని హామీలను ఆయన ప్రకటించారు. వీటినే టీడీపీ కాపీ కొట్టిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవరత్నాలకు తోడు కొత్త హామీలపై దృష్టి పెట్టాలని పార్టీ మేనిఫెస్టో కమిటీని జగన్ ఆదేశించారు. ఈ కమిటీ మార్చి 13న సమావేశం కానుంది.